భద్రాచలం దగ్గర గోదావరి నది నీటి మట్టం 30 అడుగులకు చేరింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలకు దిగువకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలకి తోడు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా గడిచిన 3 రోజుల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. అంతకంతకు ప్రవాహం వేగంతో పోలవరం వైపు గోదావరి నది పరుగులు పెడుతోంది. ఎడతెరిపి లేని వర్షాలకు పర్ణశాల దగ్గర సీతవాగుకు ప్రవాహం పెరిగింది. మరో 3 రోజుల వరకు భద్రాచలం దగ్గర గోదావరికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. నీటి మట్టం 41 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాదకర స్థాయికి గోదావరి ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే 2, 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. భద్రాచలం దగ్గర గోదావరి నది నీటి మట్టం 30 అడుగులకు చేరింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలకు దిగువకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలకి తోడు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా గడిచిన 3 రోజుల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. అంతకంతకు ప్రవాహం వేగంతో పోలవరం వైపు గోదావరి నది పరుగులు పెడుతోంది. ఎడతెరిపి లేని వర్షాలకు పర్ణశాల దగ్గర సీతవాగుకు కూడా ప్రవాహం పెరిగింది. మరో 3 రోజుల వరకు భద్రాచలం దగ్గర గోదావరికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. నీటి మట్టం 41 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రమాదకర స్థాయికి గోదావరి ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్ష నిర్వహించారు. నీటి మట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు చేరితే 2, 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్. థ్యాంక్ యూ సునీల్. భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని గోదావరి ఉప్పొంగుతుంది. దాని కారణంగా ఇప్పటివరకు 32 హలో ఎస్ ఉదయ్ చెప్పండి. భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని గోదావరి ఉప్పొంగుతుంది.
భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని 30 అడుగులకు చేరుకున్నటువంటి గోదావరి ఉగ్ర రూపం దాటుతుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వరద ప్రభావం 70 మిలియన్ల అడుగులకు 24 గంటల్లో 81 అడుగులకు 40 అడుగులకు చేరనున్న గోదావరి